ఏపీ రాజకీయాల్లో ఏం నడుస్తోంది అంటే టక్కునొచ్చే సమాధానం అధికార కూటమి వర్సెస్ వైసీపీ అని. హై స్కూల్ పిల్లల్ని అడిగినా ఈ విషయం టక్కున చెప్పేస్తారు. ఇందులో గొప్పేముంది అంటారా? ఆ జవాబు కరెక్టే కావచ్చు, కానీ అందులో ఎవ్వరికీ తెలియని మరో నిజం కూడా ఉంది. టార్గెట్ అధికార కూటమే, కానీ వైసీపీ లెక్కలు మాత్రం వేరేలా ఉన్నాయంట. ఇంతకీ ఇదంతా ఏంటి అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. ప్రత్యర్థి అధికార కూటమే, టార్గెట్ మాత్రం టీడీపీనే. ఎన్డీఏ విషయంలో వైసీపీ వ్యూహం ఇదేనా? బీజేపీ విషయంలో ఆచితూచి అడుగులు. ఏపీలో 2024 తర్వాత రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. 151 సీట్ల వైసీపీ 11 సీట్లకు పడిపోతే 23 సీట్ల టీడీపీ కూటమి కట్టి 164 సీట్లతో బంపర్ మెజార్టీ కొట్టింది. బీజేపీ భాగస్వామిగా డబుల్ ఇంజన్ సర్కార్ను ఏర్పాటు చేసింది. ఎన్నికలకు ముందు నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఓవైపైతే మరోవైపు వైసీపీ అన్నట్టుగా రాజకీయం నడిచింది. అందులో జయాపజయాలు ఎవరివో కూడా తేలిపోయాయి. ఇప్పటికీ అలాంటి రాజకీయ పరిస్థితులే పైకి కనిపిస్తున్నాయి. కానీ అసలు విషయం ఏంటంటే వైసీపీ ప్రత్యర్థి ఎన్డీఏ కూటమే, కానీ ఆ పార్టీకి అసలు శత్రువు ప్రత్యర్థి మాత్రం టీడీపీనే. ఎన్నికలు మొదలు ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి ఏడాది దాటిన నేటి వరకు వైసీపీ స్టాండ్ అదే. దానికి ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరే నిదర్శనంగా చెప్పొచ్చు. ఇష్యూ ఏదైనా సరే టీడీపీని, టీడీపీ నేతలను, ఆ పార్టీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తున్న వైసీపీ సందర్భాన్ని బట్టైనా బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. ఉదాహరణకు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం పూర్తిగా బీజేపీ నేతృత్వం వహిస్తోన్న కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. అలాంటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడే అంశం ఏమైందంటూ బీజేపీ నేతలను నిలదీయకుండా కేవలం టీడీపీ వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఇప్పుడేం చేస్తున్నారంటూ నిరసనలు, ఆందోళనలతో నిలదీస్తున్నారు. కానీ బీజేపీని మాత్రం కదపడం లేదు, నోరెత్తి ప్రశ్నించడం లేదు. పైగా బీజేపీ మతతత్వ పార్టీ అంటూ పై దూషణలు చేసే వైసీపీ నేతలు ఇప్పుడు మోదీని పొగడ్తల వర్షంలో ముంచేస్తున్నారు. గొప్ప నాయకుడైన నరేంద్ర మోదీని, ఆ పార్టీ బీజేపీని 2024 ఎన్నికల్లో దూరం చేసుకుని తప్పు చేశామంటూ కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. వీలైతే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామంటూ ఆయన కాషాయ నేతలకు పిలుపునిచ్చారనే ముచ్చట కూడా దుమారం రేపుతోంది. ఇదే విషయాన్ని తమ అధినేత జగన్ తో పంచుకున్నానని కూడా చెప్పారట నల్లపురెడ్డి. మరి జగన్ ఏమన్నారన్నదే ఇక్కడ పొలిటికల్ సస్పెన్స్. నల్లపురెడ్డి ఏ సందర్భంలో అన్నారో, ఎలా అన్నారో తెలియదు గాని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టుగానే ఉంటుంది తప్ప ఎక్కడా బీజేపీని, వైసీపీ విమర్శించిన దాఖలాలు కనిపించవు. ప్రధాన శత్రువు టీడీపీ, ఆ పక్కనే జనసేన మరో శత్రువు. అంతే తప్ప బీజేపీ వైపు చూసేందుకు ఫ్యాన్ నేతలు సాహసించరనే టాక్ ఉంది. కడప జిల్లాలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అనంతపురం జిల్లా నుంచి మంత్రి సత్యకుమార్ లాంటి నాయకులు వైసీపీని బలంగా టార్గెట్ చేయడమే తప్ప ఇతరత్రా మరెక్కడా బీజేపీ నుంచి కూడా వైసీపీపై పెద్దగా విమర్శలు కనిపించవనే చెప్పాలి. బీజేపీ అగ్రనేతలు సైతం ఇప్పటి వరకు వైసీపీని డైరెక్ట్ అటాక్ చేసిన సందర్భాలు చాలా తక్కువే. అధికారంలో ఉన్నన్నాళ్లు కేంద్రంలోని బీజేపీతో వైసీపీ అధినేత జగన్ సఖ్యతతోనే మెలిగారు. వారు కోరినట్లుగా వ్యవహరించారు, తనకు కావలసిన పనుల్లా చేయించుకున్నారు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ, వైసీపీ పొత్తు ప్రతిపాదన కూడా వచ్చిందనే ప్రచారం ఉన్నా జగన్ అందుకు సుముఖత వ్యక్తం చేయకుండా సున్నితంగా తిరస్కరించారనే అభిప్రాయమూ ఉంది. అయితే ఎన్నికల్లో ఫలితాలు ఎవరి పక్షానొచ్చినా అటు వైసీపీకి బీజేపీపై గాని, బీజేపీకి వైసీపీపై గాని పెద్ద కోపతాపాలు లేవని తెలుస్తోంది. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వాలంటూ జగన్ కు ఢిల్లీ పెద్దలు ఫోన్ చేయడం, అడిగిన వెంటనే ఆయన ఒప్పుకోవడం అలాంటి ప్రచారానికి బలం చేకూర్చే పరిణామాలుగానే చెప్పొచ్చు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీకి బలమైన ప్రత్యర్థి ఎన్డీఏ కూటమే, కానీ ఆ పార్టీకి అసలు టార్గెట్ మాత్రం టీడీపీనే. ఎంతసేపు ఆ పార్టీని ఇరుకుని పెట్టడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనిచేస్తున్నారు. అందుకే అంశం ఏదైనా సీఎం చంద్రబాబును, టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారట వైసీపీ నేతలు. ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా కేంద్ర స్థాయిలో కావలసిన పనులు చక్కబెట్టుకోవాలంటే కాషాయ సేనతో కలిసి సాగడం వైసీపీకి తప్పని పరిస్థితి అనేవారు ఉన్నారు. అదెంతవరకు నిజమో గానీ ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడిదో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వరుస విజయాల మధ్య ఓటమి కూడా పలకరిస్తుంది. గెలుపుని చూసి పొంగిపోతే, ఓటమిని చూసి దిగాలు పడితే అడుగు ముందుకు వేయలేం. అందుకే పోరాడదాం, పోరాడితే పోయేదే ఉంది, కుదిరితే మళ్ళీ పవర్లోకి వస్తాం.
ఆ జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీ నాయకత్వం ఇలాగే అనుకుంటోందట. తాము గెలవడమే కాదు, రాష్ట్ర పార్టీకి ఒక దిక్సూచిలా మారదామంటోందట. ఆశాకిరణమై అందరిలో మరోసారి ఉద్యమ స్ఫూర్తిని రగిలిద్దామంటోందట. ఇంతకీ ఆ జిల్లా ఏది, ఆ పార్టీ ఏది? కారు పార్టీ పోరుబాట. బోర్లా పడ్డ చోటే నిలబడుతుందా? అడవుల జిల్లాలో మళ్లీ అదరగొడుతుందా? అగ్రనేత పర్యటనతో జోష్ పెరిగినట్టేనా? పోరాటం అన్నది కొత్త కాదంటూ మళ్లీ ఉద్యమరాగం ఎత్తుకుంటోంది కారు పార్టీ. ఎక్కడైతే బొక్కబారులో పడ్డామో అక్కడే నిలిచి గెలవాలంటూ తమ కార్యకర్తలకు మనోధైర్యాన్ని నూరిపోస్తోంది. కష్టకాలంలో పార్టీని నట్టేట ముంచేసి వెళ్లిన నేతలకు గుణపాఠం చెప్పేందుకు, నిరాశ నిస్పృహలకు లోనవుతున్న క్యాడర్కు ధైర్యం నూరిపోసేందుకు ఇక పోరుబాటే శరణ్యమంటోంది. ఆదిలాబాద్ జిల్లాలో అగ్రనేతల నుంచి మొదలు పెడితే కింద స్థాయి కార్యకర్త వరకు అందరిది ఒక్కటే నినాదం: పోరాడుదాం, చావోరేవో కార్యక్షేత్రంలోనే తేల్చుకుందాం అని. ఇక్కడికే పరిమితం చేయకుండా ఈ నినాదాన్ని యావత్ రాష్ట్రానికి చాటాలనే సంకల్పంతో ఉన్న గులాబీ సేన కథనోత్సాహంతో రంగంలోకి దూకేందుకు సిద్ధమవుతోంది. 14 ఏళ్ల ఉద్యమంలో అయినా, 10 ఏళ్ల అధికారంలో అయినా అడవుల జిల్లా గులాబీ ఖిల్లాగా ఉండేది. ఏకఛత్రాధిపత్యంతో జిల్లాను ఏలిన ఆ పార్టీకి ఇప్పుడదంతా గతంగా మారిపోయింది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్లో కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలిచి పార్లమెంటు ఎన్నికల్లో బొక్కబోర్లా పడి కీలక నేతలను కోల్పోయి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నా ఉమ్మడి జిల్లాలో మాత్రం దశాబ్దం పాటు ఓ వెలుగు వెలిగిన గులాబీ పార్టీ 2 జాతీయ పార్టీల మధ్య చితికిపోయిందనే చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో అంతా తామే అంటూ శాసించిన నేతలంతా కష్టకాలంలో కండువా మార్చేశారు. దీంతో పార్టీనే నమ్ముకున్న క్యాడర్ పరిస్థితి దుర్భరంగా మారిపోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ విజయం దక్కించుకున్న హస్తం పార్టీ రెట్టించిన ఉత్సాహంతో లోకల్ పోరుకు సిద్ధమవుతుంటే, ఇక ఇప్పట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయంగా గులాబీ గుబాలించడం గగనమేనన్న పరిస్థితులు వచ్చేశాయి. ఒక్క ఓటమితో పోయేదేం లేదంటూ అధిష్టానం ఇచ్చిన పిలుపు జిల్లా గులాబీ క్యాడర్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోందట. హైకమాండ్ పోరుబాటకు సై అనడంతో నిన్నటి వరకు నిరాశ నిస్పృహలతో ఉన్న కార్యశ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో కథన రంగంలోకి దూకేందుకు సిద్ధమవుతోందట. బీఆర్ఎస్ అంటేనే పోరాటాల పార్టీ, పోరాడదాం, ప్రజల గొంతుకగా నిలుద్దామంటూ బీఆర్ఎస్ అధిష్టానం పిలుపునివ్వడంతో దాన్ని అందిపుచ్చుకొని చలో చలో అంటోంది గులాబీ సేన. మరోసారి రైతుల పక్షాన నిలబడితేనే పార్టీకి భవిష్యత్తుంటుందని అధిష్టానం పిలుపునివ్వడంతో మేము సైతం అంటూ పోరాటాలకు సిద్ధమైందట ఉమ్మడి జిల్లా క్యాడర్. అందులో భాగంగానే పత్తి రైతులకు గొంతుకగా జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇటీవల పత్తి రైతులను పరామర్శించేందుకు కేటీఆర్ రావడం, పర్యటన గ్రాండ్ సక్సెస్ కావడం శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. కాటన్ మార్కెట్లో రైతులతో మాట్లాడిన కేటీఆర్ పార్టీ తరపున పూర్తి భరోసా కల్పించారు. దీంతో బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వంలోనూ జోష్ వచ్చేసింది. నాడు తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఆదిలాబాద్ నుండే అంకురార్పణ జరిగింది. అందుకే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి గులాబీ క్యాడర్ మరోసారి పోరాటానికి సన్నద్ధమవుతోంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ముందుకు సాగాలని నిర్ణయించింది. ఆదివాసీల గొంతుకగా, అన్నదాతల నేస్తంగా నిలిస్తే తప్ప ఉమ్మడి ఆదిలాబాద్లో పార్టీకి మళ్లీ పునర్వైభవం దక్కదని డిసైడ్ అయింది కారు పార్టీ. అందుకే అడవుల జిల్లా కేంద్రంగా రైతుల పక్షాన పోరుబాట చేపట్టి అదే ఊపుతో ముందుకు దూసుకువెళ్లాలని నిర్ణయం తీసుకుందట. కొమరంభీం జిల్లాలో ఆదివాసీల పక్షాన, మంచిర్యాల కేంద్రంగా సింగరేణి కార్మికుల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, మళ్లీ ప్రజలు ఆశీర్వదిస్తే త్వరలోనే కారు స్పీడ్ పెరుగుతుందని భావిస్తోందట. మరి ఆదిలాబాద్లో పురుడు పోసుకోబోతున్న పోరుబాట రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ గుబాళించేందుకు తోడ్పడుతుందో లేదో కాలమే నిర్ణయిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీ రాజకీయాల్లో అతి కీలకమైన జిల్లా. అలాంటి జిల్లాలో పేట రాజకీయం మరింత ఆసక్తికరం. పాలక ప్రతిపక్షాల నుంచి నువ్వా నేనా అన్నట్టుగా తలపడే నాయకులున్నారిక్కడ. అలాంటి చోట కొత్తగా తెరపైకి వారసులు వస్తున్నారనే ముచ్చట చర్చనీయాంశమవుతోంది. మరి అధిష్టానం అందుకు సరే అంటుందా, లేక కొత్త కొత్త సమీకరణాలను ముందుకు తెస్తుందా అన్నదే అంతు చిక్కడం లేదు. కాకపోతే ఏదైనా తేడా జరిగితే మరోసారి ఇక్కడ ఆసక్తికర ఫైట్ మిస్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది? పేట పాలిటిక్స్ లోకి యంగ్ లీడర్స్, ప్రతి పార్టీ వారసులు ఎంట్రీ ఇస్తున్నారా?
ఎమ్మెల్యే సతీమణి వ్యాఖ్యల్లో అంతరార్థం ఏమిటి? 3.5 ఏళ్ల ముందే ముహూర్తం ఫిక్స్ అయిందా? పల్నాడు జిల్లాలోని చిలుకలూరిపేట నియోజకవర్గం రాజకీయంగా ఎప్పుడు చిటపటలాడుతూనే ఉంటుంది. ఇక్కడ నేతలు, వారి రాజకీయ ఎత్తుగడలు దీనికి కారణంగా చెప్పొచ్చు. టీడీపీ నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, వైసీపీ నుంచి విడుదల రజని బలమైన నాయకులుగా ఉన్నారిక్కడ. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించిన ప్రత్తిపాటి పుల్లారావు గతంలో మంత్రిగానూ పనిచేశారు. అయితే అప్పట్లో ఆయన అనుచరగణంలో ఒకరిగా ఉండే విడుదల రజని ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లి 2019లో ప్రత్తిపాటిపై పోటీకి దిగి విజయం సాధించారు. అనంతరం జగన్ కేబినెట్లో మంత్రిగానూ రజని పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో అధిష్టానం ఆదేశాలతో గుంటూరు వెస్ట్లో పోటీ చేసిన రజని కూటమి గాలిలో ఓటమి మూటగట్టుకున్నారు. ఆ తర్వాత సొంత అడ్డా పేటకు తిరిగొచ్చిన రజని మరోసారి ప్రత్తిపాటితో సై అంటే సై అంటున్నారు. అంశమేదైనా అధికార పక్షంపై నిప్పులు గక్కుతున్నారు మాజీ మంత్రి విడుదల రజని. ఆ మధ్య ఓ కేసులో ఆమె పీఆర్ఓని అరెస్టు చేయడం పెద్ద దుమారమే రేపింది. సై అంటే సై అన్నట్టుగా సాగుతున్న పేట రాజకీయాల్లో ప్రస్తుతానికి పై చేయి మాత్రం ప్రత్తిపాటిదేనని చెప్పొచ్చు. ఇలాంటి సందర్భంలో ఆయన వారసుల పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈ విషయంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల కార్తీక సమారాధనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆమె తమ పిల్లలు రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు వారు ఉత్సాహంగానే ఉన్నారని, తాము కూడా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. దేవుడు దయ ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అటు కూతురు ఇటు కుమారుడు సిద్ధమేనని చెప్పారు వెంకటకుమారి. అంతేకాదు తమ బిడ్డలకు చిలకలూరిపేట ప్రజల ఆశీస్సులు కావాలంటూ అదే వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే సతీమణి. ఎమ్మెల్యే భారీగా వెంకటకుమారి చేసిన వ్యాఖ్యలు పేటలోని రాజకీయ ప్రత్యర్థుల్లోనే కాదు, సొంత పార్టీలోని ఒక వర్గాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎన్నికలై ఏడాదిన్నరగా అయ్యింది. ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉండగానే ఆమె ఎందుకిలాంటి ప్రకటన చేశారా అని చర్చించుకుంటున్నారు లోకల్ తెలుగు తమ్ముళ్లు. చిలకలూరిపేటలో టీడీపీ అభ్యర్థిగా 6 సార్లు పోటీ చేసి 4 సార్లు విజయం సాధించిన ప్రత్తిపాటి పుల్లారావు ఇంకా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తూనే ఉన్నారు. అయితే గత ఎన్నికలకు ముందు ఆయనకు టికెట్ దక్కడంపై రకరకాల అనుమానాలు తలెత్తినా వాటన్నిటినీ తిప్పికొడుతూ మరోసారి అవకాశం దక్కించుకోవడమే కాదు, భారీ మెజార్టీతో విజయం సాధించారు ప్రత్తిపాటి. మంత్రి పదవి దక్కుతుందని భావించిన కుల సమీకరణాలు, వివిధ కారణాలతో అది కుదరలేదు. దీంతో నియోజకవర్గానికే పరిమితమై రాజకీయాలు చేస్తున్నారు. అయితే గతంలో దూకుడు ఇప్పుడు పుల్లారావులో కనిపించడం లేదన్న చర్చ తెలుగుదేశం వర్గాల్లోనే వినిపిస్తోంది. వచ్చేసారి పోటీలో ఉండకపోవచ్చనే ప్రచారమూ జరుగుతోంది. అందులో భాగంగానే పుల్లారావు భార్య వెంకటకుమారి వారసుల పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఇలాంటి కామెంట్స్ చేసుంటారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఓసారి ప్రత్తిపాటిని ఓడించిన మర్రి రాజశేఖర్ ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మరోవైపు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కూడా చిలకలూరిపేటలో తన వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. దీంతో ఈ పరిస్థితులు తమ భవిష్యత్ రాజకీయాలకు ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందని ప్రత్తిపాటి కుటుంబం భావిస్తోంది. అందుకే వెంకటకుమారి ఈ ముందస్తు వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తాము కాకుంటే తమ వారసులు పోటీకి సిద్ధంగా ఉన్నామని చెప్పడం అంటే ప్రత్యర్థులకి పక్కలో బల్లాలకి ఒక సిగ్నల్ ఇవ్వడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆమె ప్రకటనపై పార్టీలో ఇప్పటికిప్పుడు ఎలాంటి అలజడి లేకపోయినా స్థానికంగా మాత్రం తెలుగు తమ్ముళ్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు కుమార్తె స్వాతి, కుమారుడు శరత్ ప్రస్తుతం తమ వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వారిలో ఎవరో ఒకరు పోటీ చేసేందుకు సిద్ధమేనన్నది ప్రత్తిపాటి వర్గం చెబుతున్న మాట. గత ఎన్నికల ప్రచారంలోనూ శరత్, స్వాతి తమ తండ్రి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. మరి వచ్చే ఎన్నికల నాటికి వీరు రాజకీయంగా రాటు తేలుతారా? వారసులు పోటీ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నదే ఇప్పుడు పేట రాజకీయాల్లో చర్చనీయాంశం. మరి వెంకటకుమారి వ్యాఖ్యల పర్యావసానం ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ ప్రత్తిపాటి వారసుల ఎంట్రీ ఖాయమే అయితే వచ్చేసారి పుల్లారావు పోటీ చేయకపోవచ్చు. కాబట్టి ఈ దఫా కూడా పేట రాజకీయాల్లో రసవత్తరమైన ఎన్నికల పోరు ఉండకపోవచ్చనమాట. చిలకలూరిపేట రాజకీయం అంటేనే దాదాపు దశాబ్ద కాలంగా ప్రత్తిపాటి పుల్లారావు వర్సెస్ విడుదల రజని అన్నట్టుగా సాగుతోంది.
2019లో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటిపై విడుదల రజని విజయం సాధించగా 2024లో మరోసారి ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు ఖాయమనుకున్నారు. కానీ అనూహ్యంగా రజని గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. దీంతో ఆ కాంబినేషన్ మిస్ అయిపోయింది. ఇప్పుడు విడుదల రజని మళ్లీ పేట రాజకీయాల్లో క్రియాశీలకంగా మారితే వచ్చేసారి ప్రత్తిపాటి వారసులు బరిలో నిలుస్తారనే ప్రచారం జోరందుకుంది. దీంతో ఈసారి కూడా పుల్లారావు రజనీల మధ్య పోరు ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో పుల్లారావుతో సై అన్న విడుదల ఈ దఫా ఆయన వారసులతో ఢీ అనాల్సి వస్తుందేమో చూడాలి. మరి వెంకటకుమారి వ్యాఖ్యలు నిజమవుతాయా? అదే జరిగితే పేట రాజకీయం ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. చాలా మంది శాసనసభ్యులు తమ పర్సనల్ అసిస్టెంట్లను ఎందుకు వదులుకోరు అన్న విషయాన్ని ఇటీవలే ఓ సినిమాలో కామెడీగా భలే చెప్పారు. అయితే రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారట ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే. విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అన్నట్లు వింతైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయారట. ఆ పిఏ గారు చేస్తున్న పనులతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే వివాదాస్పదమవుతున్నారట. ఇంతకీ ఎవరైనా? అంత కష్టం ఏమొచ్చింది? ఎమ్మెల్యే గారి పిఏ కాదు, పిఏ గారి ఎమ్మెల్యే. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకు కొత్త తలనొప్పి. వివాదాల్లో భూపతిరెడ్డి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పరిస్థితిపై జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. అనుకోని కొత్త సమస్యను ఎదుర్కొంటున్న ఆయన ఎటూ చెప్పలేక, ఎవరిని సమర్థించలేక సతమతమవుతున్నారట. తన పిఏపై వస్తున్న ఆరోపణల విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న ఎమ్మెల్యేకి ఏం చెయ్యాలో పాల్పోవడం లేదట. మొదటి నుంచి వివాదాలకు దూరంగా ఉండే భూపతిరెడ్డి అనూహ్యంగా ఊడిపడ్డ ఈ గండం నుంచి గట్టెక్కడానికి ఆపసోపాలు పడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి అంతటికీ కారణం పిఎస్ శ్రీనివాస్ రెడ్డేనని తెలుస్తోంది. రాక అవకాశం వచ్చింది, ఎమ్మెల్యేగా విజయం దక్కింది. ఇక నియోజకవర్గంలో చేయాల్సిన పనుల మీద, రాజకీయ భవిష్యత్తు మీద దృష్టి పెడదామనుకుంటే ఇప్పుడు ఈ కొత్త సమస్య ఎమ్మెల్యేకి తలనొప్పిగా మారిందట. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ లో పనిచేసిన భూపతిరెడ్డి మారిన సమీకరణాలతో పాటే కండువా మార్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుండి టికెట్ దక్కించుకొని బలమైన అభ్యర్థిగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ పై విజయం సాధించారు. అయినప్పటికీ తన పనేదో తాను అనుకున్నట్టుగా ముందుకు వెళ్తున్నారు. నిజానికి చాలా ఏళ్లు వైద్య వృత్తిలో కొనసాగిన భూపతిరెడ్డికి స్థానికంగా ప్రజలతో సత్సంబంధాలే ఉన్నాయి. ఎవరిని నొప్పించని వ్యక్తిగా మంచి పేరు కూడా ఉంది. అలాంటి ఎమ్మెల్యేకి పిఎస్ శ్రీనివాస్ రెడ్డి వల్ల చెడ్డ పేరొస్తోందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే భూపతిరెడ్డికి పర్సనల్ అసిస్టెంట్ గా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ రెడ్డి దర్పల్లి మండలం మైలారం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్. కానీ అక్కడ విధులను ఎగ్గొడుతూ కొన్నేళ్లుగా ఇదే తరహా రాజకీయాలు నడిపిస్తున్నాడు. ఎమ్మెల్యే పిఏగా పనిచేస్తూ అందరి పిఏల మాదిరే అంతర్గత వ్యవహారాలు చక్కబెడుతున్నాడు. అయితే ఇందులో అభ్యంతరం ఏముందంటే మాత్రం ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉపాధ్యాయులెవరూ ప్రజాప్రతినిధులకు పిఏలుగా పనిచేయరాదంటూ గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలా చేస్తే విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది. అందులోనూ ఈయనగారు ఇంగ్లీష్ టీచర్. ఓవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత చాలానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనలా ఎమ్మెల్యే గారి వెంట తిరుగుతూ రాజకీయాలు నెరపడం సరికాదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంలో ప్రజా సంఘాలు, ఆర్టీఐ కార్యకర్తలు టీచర్ కమ్ ఎమ్మెల్యే పిఎస్ శ్రీనివాస్ రెడ్డిపై జిల్లా కలెక్టర్కు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంతైనా అధికార పార్టీ ఎమ్మెల్యేకి పిఏ కాబట్టి ఉన్నతాధికారుల నుంచి సదరు టీచర్ శ్రీనివాస్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోబడలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో ఈ వ్యవహారంలో హ్యూమన్ రైట్స్ కోర్టును ఆశ్రయించారు ఫిర్యాదుదారులు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కోర్టు డీఈఓతో పాటు ఎమ్మెల్యే పిఎస్ శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయినా స్పందించకపోవడంతో షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక జిల్లా విద్యాశాఖ అధికారులు సతమతమవుతున్నారు. చర్యలు తీసుకుందామంటే ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే తాలూకు మనిషి. ఏం చర్యలు తీసుకుంటే ఏం ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటికే భూపతిరెడ్డి పిఎస్ శ్రీనివాస్ రెడ్డిపై చాలా విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాకు సంబంధించి విద్యాశాఖలు అన్నీ తానే వ్యవహరిస్తున్నారని, బదిలీల విషయంలో చక్రం తిప్పారని గుసగుసలాడుకుంటున్నారు. దీంతో విద్యార్థి సంఘాలకు, ఫిర్యాదుదారులకు సమాధానం చెప్పలేక విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక లాభం లేదని, ఏంటి ఎమ్మెల్యే గారు, ఏమిటి వ్యవహారం అంటూ భూపతిరెడ్డిపైన ఆరోపణలు వెల్లువెత్తాయి.
అధికారులు నిబంధనలు పాటించాలని ఆదేశించే అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలాంటి కీలక విషయాల్లో మౌనం వహించడం చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు పీఏ చేస్తున్న వ్యవహారాలన్నీ ఎమ్మెల్యేకి తెలిసే జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా మొదలయ్యాయి. దీంతో వీటికి సమాధానం చెప్పలేక పీఏని కంట్రోల్ చేయలేక సతమతమవుతున్నారట ఈ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. మరి ఎమ్మెల్యే గారి పీఏపై అధికారులు చర్యలు తీసుకుంటారా లేక ఇలాగే దాటవేస్తారా అన్నదే చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం భారీ భూకుంభకోణానికి తరలేపిందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. 5 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారన్నారు. అయితే కేటీఆర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ చామల. ఈ 9,292 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి. అడ్డికి పావు షేరు అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే 10 పైసలకో రూపాయికో రూపాయల 1 పైసకో ఇచ్చిన భూమి ఇది. ఇలా భూమి విలువ పెరిగింది, 10 రెట్లు పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 1000 రెట్లు పెరిగింది. పెరిగిన ఆ భూమి విలువను, పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా దాన్ని పేటీఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. వాళ్ళే రీళ్లు చేసి రకరకాలుగా చేసి తెలంగాణ ప్రజల విషబీజం నాటే ప్రయత్నం చేయకముందే నేను చెప్తున్నా, ఇవన్నీ కూడా కేవలం ఈ హయాంలో ఏం జరగొద్దు. వాళ్ళు 24 గంటలు ప్రజాస్వామ్యం గురించి ఆలోచిస్తలేరు. ప్రజలు ఓట్లేసిర్రు, ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చిన దానికంటే ఎక్కువ ప్రజలు ఓట్లేసినందుకు ప్రజలు బాగుపడొద్దు అని ఆలోచించే అటువంటి తత్వాన్ని నేను తప్పుపడుతున్నా. అంటే ఇండస్ట్రీస్ రావద్దు, నిజంగానే కన్స్ట్రక్టివ్గా నువ్వు అన్నట్టు 5 లక్షల కోట్ల స్కామో 50,000 స్కామ్ అయినప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడు.